తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, దివిసీమ అభ్యుదయానికి మార్గదర్శి, ప్రపంచ తెలుగు మహాసభల రూపశిల్పి, విద్యా సాంస్కృతిక ఉద్యమకారుడు, ప్రజాసేవకు ప్రతీక అయిన మండలి వెంకటకృష్ణారావు జయంతిని ప్రతి సంవత్సరం ఆగస్టు 4న రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 131ను జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. తాను చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం సాధారణ పరిపాలనా శాఖ ద్వారా జీవో జారీ చేసి ప్రతి సంవత్సరం ఆగస్టు 4న రాష్ట్ర వ్యాప్తంగా మండలి వెంకటకృష్ణారావు జయంతిని ప్రభుత్వ అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. జీవో ప్రకారం రాష్ట్రంలోని అన్ని సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం మండలి వెంకటకృష్ణారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ఘనంగా నిర్వహించాలని, పర్యాటక, యువజనాభివృద్ధి మరియు సాంస్కృతిక శాఖ ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించడం అభినందనీయమని తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ ప్రతిపాదనకు విశేష సహకారం అందించిన మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి రాజమౌళి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, పర్యాటక, యోజనాభివృద్ధి మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి కమిషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్ మల్లికార్జునరావు, సంబంధిత అధికారులకు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ మండలి వెంకటకృష్ణారావు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని తెలుగు భాష, తెలుగు సంస్కృతి, గ్రామీణాభివృద్ధి, విద్యా వికాసం, సాహిత్యం, కళలు, సామాజిక చైతన్యం కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ప్రజాసేవ, నిరాడంబర జీవనం, విలువలతో కూడిన రాజకీయాలు నేటి ప్రజా ప్రతినిధులకు, యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో, దివిసీమ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేయడంలో, విద్యా సాంస్కృతిక రంగాలకు ఎనలేని సేవలు అందించడంలో మండలి వెంకటకృష్ణారావు చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. మహనీయుల సేవలను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి వారి జయంతులను రాష్ట్ర ఉత్సవాలుగా నిర్వహించడం ద్వారా యువతలో చరిత్ర పట్ల అవగాహన పెరగడంతో పాటు సమాజ సేవ, దేశభక్తి, సాంస్కృతిక విలువల పట్ల గౌరవం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. జీవో ఎంఎస్ నంబర్ 131 జారీ చేయడం ద్వారా మండలి వెంకటకృష్ణారావు చేసిన విశిష్ట సేవలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గౌరవం తెలిపిందని, ఈ నిర్ణయం చరిత్రలో ఒక స్వర్ణాక్షర ఘట్టంగా నిలిచిపోతుందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అన్నారు. మహనీయుల ఆశయాలను సజీవంగా ఉంచుతూ వారి సేవలను భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో తీసుకున్న ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమని, తెలుగు జాతి చరిత్రలో ఈ ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మండలి వెంకటకృష్ణారావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా ప్రకటిస్తూ జీవో జారీ చేయడం ద్వారా ఆ మహనీయునికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన గౌరవం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని, ఈ నిర్ణయం భావితరాలకు స్ఫూర్తిదాయకమైన చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పేర్కొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, దివిసీమ గాంధీగా పేరు ప్రఖ్యాతులు గడించి దివిసీమ ఉప్పెనలో కూడా ఎంతో నిరతితో సేవ చేసి తనకి ప్రభుత్వం ఇచ్చిన భూమిని కూడా పేద ప్రజలకు దాన ధర్మాలు చేసిన గొప్ప దార్శనికులు, మార్గదర్శకులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మహాసభలను తొలిసారిగా నిర్వహించి చరిత్ర సృష్టించిన దివంగత శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా, స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారికి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు గారికి, మరియు సాంస్కృతిక కమిషన్ కల్చర్ సిఇఓ రేగుళ్ల మల్లికార్జునరావు గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారికి, రాజమౌళి గారికి, ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గొప్ప నిర్ణయాన్ని చేశారు. ఈ రోజున తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత మండలి వెంకటకృష్ణారావు గారు ఆగస్టు 4వ తారీఖున వారి 100వ జయంతి.
వారి జయంతి సందర్భంగా రాష్ట్ర స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయాలని ముఖ్యమంత్రి గారికి అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. స్పందించిన మంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రి గారి కార్యాలయం, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు, శ్యామలరావు గారు, అందరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఫైల్ని శరవేగంగా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి అనుమతితోటి, వారి ఆదేశాలు, వారి ఆర్డర్స్ తోటి ఈరోజు జీవో జారీ చేయటం చాలా శుభపరిమాణం, గొప్ప చారిత్రాత్మకమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మండలి వెంకటకృష్ణారావు గారి కుమారుడు మండలి బుద్ధప్రసాద్ గారు కూడా తెలుగు అభ్యున్నతి కోసం ప్రపంచంలో తెలుగు భాషను ముందుకు తీసుకువెళ్లాలని అనేక దేశాలు ట్రావెల్ చేస్తున్నారు. గత 3-4 రోజుల నుంచి శ్రీలంకలో కూడా పర్యటిస్తున్నారు. వారు అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ అధికార భాషా సంఘాన్ని కూడా వారు అధ్యక్షులు చేశారు. వారి కుమారుడు కూడా తండ్రి బాటలోనే నడుస్తూ రాష్ట్రంలోని తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు ప్రజల అభ్యున్నతికి వారు కూడా సేవలు అజరామరం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ, మండలి వెంకటకృష్ణారావు గారి చరిత్ర భావితరాలకి అందరికీ కూడా ఉపయోగపడుతుందని, వారి జయంతిని స్టేట్ ఫెస్టివల్గా చేసి కూటమి ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టించిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.